దశమూర్తిని విశ్వకవి విశ్వత్రమోషస్ర ఆకర్షణి నేను నిన్ను పిలుస్తున్నాను, నా కాడికి రా రా. ఇక్కడున్నావా? నాకు తెలుసు నువ్వు వస్తావని. నిన్ను బంధించడమే నా లక్ష్యం. ఎలా తప్పించుకుంటావో నేను చూస్తా. ఓం హ్రీం ఆకర్షిణి. ఓం హ్రీం. నిన్ను నేను ఏం చేస్తానో చూడు. నిన్ను దీనికి బంధిస్తున్నా. ఓం హ్రీం ఆకర్షణి. ఓం హ్రీం ఆకర్షణి. ఓం హ్రీం ఆకర్షణి. వచ్చేసావు. ఇంకా నిన్ను ఎప్పుడు రక్షించలేడు. హ్రీం ఆకర్షణి. ఆకర్షిణి ఊతకరెత్తి శంకిని ఆకర్షిణి. హలో హలో టవర్ అన్న మచ్చా రోజు. సిగ్నల్ బాగా వస్తుంది, చెప్పండి. హలో మచ్చా 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 ఫోన్ కట్ చేయి మచ్చా, ఫోన్ కట్ చేయి మచ్చా, ఫోన్ కట్ చేయి మచ్చా. చెప్పు మచ్చా. ఏం మచ్చా? చూడు మచ్చా, పారా దగ్గర పోయి చూద్దాం. పారా మన కోసం ఏదో చేస్తాను. ఏమో మచ్చా మనకు తెలియదు కదా. మన ఊళ్ళో సమస్య ఉంది, దీని వల్ల అట. ఏమో మచ్చా దగ్గర చూద్దాం. మచ్చా మచ్చా ఆగు మచ్చా, ఆగు మచ్చా. ఏదో పూజలాగా ఉన్నట్టున్నా. అవును మచ్చో. అవును మచ్చా, ఏమి చేస్తాను మచ్చా మన ఊళ్ళో. రండి. ఎవరో మచ్చా ఆయన పిలుస్తాడా? ఎందుకులే మచ్చా, పారా మచ్చాడు బావా. ఏమో మచ్చా ఒక లేట్ వెళ్తాను, దగ్గర పిలిచాం. మచ్చా మచ్చా భయం వేస్తాం మచ్చా నాకు. అతేందో దీపాలు వేస్తున్నాడు మచ్చా. మచ్చా ఏం కాదురా. మచ్చా నువ్వు పోదామంటున్నావు మచ్చా. రే వచ్చారా, ఇటు రండిరా. మీరెవరో నాకు తెలుసు. మీకు ఎలా తెలుస్తాను? నీ పేరు నాగేంద్ర. అవును. నీతో పాటు వచ్చిన వాడు వెంకటేష్. ఇక్కడికి రండి, అలా కూర్చోండి. మీకోసం మేము కదిలి వచ్చాం. ఎలా తెలుస్తాను మీకు? మీరెవరో తెలుసు. మీకున్న వెనకున్న సమస్యలు నాకు తెలుసు. మీరు ఒక ఆపదలో ఉన్నారు. మిమ్మల్ని ఒక పిశాచి వెంటాడి చంపాలనుకుంటుంది. అవును సార్. ఏంటి సార్ ఏమన్నా మాకేం అర్థం కదా సార్. మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ఇప్పుడు నేను చంపేశాడు.
నేను చంపలేదు కదా స్వామి, నీకు ఎలా తెలుసు? నువ్వే చంపింది, కావాలంటే అడుగు. ఇప్పుడు చెప్పదు మచ్చ, నువ్వు రోజు నా బడితో ఉంటావు. ఇప్పుడు చెప్పాను మచ్చ, నిజమేనా? ఆ స్వామి చెప్పింది నిజమేనా? లేదు మచ్చా, ఆ స్వామి అంత దొంగ మాటలు అన్ని మాట్లాడుతున్నాడు. నిజం చెప్పారు మచ్చ, ఆ స్వామి చెప్పింది నిజం అప్పుడు నాకు తెలియడం ఉండదు. నేను అసలు చంపలేదు మచ్చా. ఏంటి మచ్చ, ఏం స్వామి నువ్వు అగా చెప్తాడట స్వామి? వీడు అతి చేశారని నీకు నిజంగా నీకు తెలీదా? తెలుసు స్వామి నాకు. ఎవరని చెప్పావో ఇక్కడే నిరూపించమంటావా చెప్పు. అవును స్వామి, నేను చంపేసిన స్వామి మనిషిని. అతన్ని ఎందుకు చంపావు చెప్పు.